హాయ్ అందరికి వెల్కమ్ టు మోటివేషనల్ మండే. ఈ వీక్ మనం మోటివేషనల్ మండేలో హౌ టు రీస్టార్ట్ లైఫ్ ఇన్ 2026 గురించి మాట్లాడుకోబోతున్నాం. మీరు మీ లైఫ్ని రీస్టార్ట్ చేయాలంటే మీ ఓల్డ్ వర్షన్ని డిలీట్ చేయాలి మరియు కొత్త రూల్స్తో న్యూ వర్షన్ని క్రియేట్ చేసుకోండి. ఆ రూల్స్ ఆ అలవాట్లు ఏంటో నేను చెప్తా. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో హౌ టు రీస్టార్ట్ లైఫ్. ఫస్ట్ వన్, స్టాప్ ఓవర్ థింకింగ్. ప్రతి చిన్నదానికి ఏదో అయిపోతుంది, వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో అని అనుకోవడం మానేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అలాగే అనుకుంటే ఈరోజు ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేవాడినే కాదు. నాకు తెలుసు నా వాయిస్ అందరికీ నచ్చదు అని. కంటెంట్ నచ్చిన వాళ్ళు లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, అది వాళ్ళ ఇష్టం. సో నేను స్టార్ట్ చేయాలనుకున్నాను, స్టార్ట్ చేశాను, అది నా ఇష్టం. సో స్టాప్ ఓవర్ థింకింగ్ అండ్ స్టార్ట్ యాక్సెప్టింగ్. సెకండ్ వన్, అవాయిడ్ నెగిటివ్ పీపుల్. కొంతమంది ఉంటారు, మనం ఏం చేసినా కూడా అదేదో నెగిటివ్ ఇంటెన్షన్తోనే చూస్తారు. సో అలాంటి వాళ్ళని అవాయిడ్ చేయండి, అప్పుడే మీ లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం చేసే పని ఫెయిల్ కానీ సక్సెస్ కానీ ఆ రిజల్ట్ సెకండరీ, కానీ ఇలాంటి నెగిటివ్ పీపుల్ని లైఫ్లో నుండి ఎంత తొందర వీలైతే అంత తొందర రిమూవ్ చేయాలి. థర్డ్ వన్, సెట్ న్యూ గోల్స్ విత్ క్లారిటీ. మనం ఏం సాధించాలో క్లారిటీ లేకుంటే ఏం సాధించకుండానే పోతాం. గోల్స్ అనేది రెండు రకాలు, షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి, ఇంకా లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10th క్లాస్ అబ్బాయి 10th లో 10/10 తెచ్చుకోవాలనేది షార్ట్ టర్మ్ గోల్. అదే 10th క్లాస్ అబ్బాయి నాకు బీటెక్లో 50 LPA జాబ్ రావాలనేది లాంగ్ టర్మ్ గోల్. షార్ట్ టర్మ్ గోల్స్ ఆర్ ఆల్వేస్ బెస్ట్, ఎందుకంటే ముందు చూపు ఉండాలి కానీ అతి ముందు చూపు ఉండకూడదు. ఇంకా కొంతమందికి గోల్ని ఎలా సెట్ చేసుకోవాలో కూడా తెలియదు, వాళ్ళ కోసమే ఒక స్మార్ట్ టెక్నిక్ని చెప్తా. ఎస్ అంటే స్పెసిఫిక్. మీ గోల్ ఎలా ఉండాలంటే యూనిక్నెస్తో ఉండాలి. ఎప్పుడు ఏమిటి ఎలా అనే ప్రశ్నలకు సమాధానం చెప్పేలా మీ గోల్ని సెట్ చేసుకోండి. ఎం అంటే మెజరబుల్. మీ గోల్ మీ స్ట్రెంగ్త్తో మెజర్ చేసే విధంగా ఉండాలి. ఏ అంటే అచీవబుల్. మీ గోల్స్ అనేవి మీరు రీచ్ అయ్యే విధంగా ఉండాలి. ఆర్ అంటే రిలవెంట్గా ఉండాలి. మీరు చేసే పని కానీ మీరు నేర్చుకునే కోర్స్ కానీ మీ గోల్కి హెల్ప్ అయ్యే విధంగా ఉండాలి. టీ అంటే టైం బౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పని ఈ టైంలో చేస్తా అంటే ఆ పని ఆ టైంలో చేయాలి. ఫోర్త్ వన్, లెర్న్ టు సే నో. డోంట్ ఫీల్ షై టు సే నో. ఓకే, సే నో చెప్పడం యాటిట్యూడే కాదు. అంతుంటే మీ పేరెంట్స్ అడిగిన దానికి నో చెప్పడం నేర్చుకోండి. అండ్ సెట్ బౌండరీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టినప్పుడు మన లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. లేదు అంటే బాండ్ పెంచుకుంటారు. నేను మీకు ప్రత్యేకంగా బాండ్ గురించి చెప్పడం అవసరం లేదు, ఏది అన్హెల్తీ బాండో ఏది హెల్తీ బాండో మీకు చాలా బాగా తెలుసు. ఫిఫ్త్ వన్, బిల్డ్ వన్ స్ట్రాంగ్ స్కిల్. ఏదైనా ఒక స్కిల్ని సెలెక్ట్ చేసుకొని అది పూర్తిగా కంప్లీట్ చేయండి, అంతేగాని నేను మల్టీ టాలెంటెడ్ మల్టీ స్కిల్ అని ఎప్పుడు అనుకోకండి. సో ఆ స్కిల్ కూడా ఎలా ఉండాలంటే మీ లాంగ్ టర్మ్ గోల్స్ కి కానీ షార్ట్ టర్మ్ గోల్స్ కి కానీ ఉపయోగపడే విధంగా ఉండాలి. సిక్స్త్ వన్, ఫిక్స్ యువర్ డైలీ రొటీన్. ఒక 4 టిప్స్ చెప్తా, ఆ 4 టిప్స్ కూడా మీ డైలీ రొటీన్ లో యాడ్ చేసుకోండి. ఫస్ట్ వన్, వేకప్ ఎట్ ఫిక్స్డ్ టైం. సెకండ్ వన్, రెడ్యూస్ ఫోన్ యూసేజ్. థర్డ్ వన్, ఈట్ హెల్తీ ఫుడ్. ఫోర్త్ వన్, అవాయిడ్ నెగిటివిటీ అండ్ నెగిటివ్ పీపుల్. సో ఈ 4 ఒక 1 వీక్ ట్రై చేసి చూడండి, ఆ తర్వాత మీలో మీకే మార్పు కనిపిస్తుంది. సెవెంత్ వన్, బీ పేషెంట్. ఓపికతో ప్రయత్నించు, నీ సొంతం కాదంటూ ఏముండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ వీడియో చూస్తున్నావు, రేపే నీ జీవితం మారాలి అని అంటే మారదు. నేను చెప్పిన టిప్స్ అన్ని నువ్వు ఓపికతో ఫాలో అయితే నీ జీవితం మారుతుంది. అంతేగాని నేను ఇవాళ ఫాలో అయినా అన్న రేపు నా జీవితం మారలేదంటే నేనేం చేయలేను. సక్సెస్ నీడ్ టైం. ఎయిత్ వన్, అవాయిడ్ ప్రొక్రాస్టినేషన్. ప్రతిదీ తర్వాత చేస్తా, రేపు చేస్తా అని పోస్ట్ పోన్ చేయడం మానేయండి. ఏ టైంలో ఏ పని చేయాలో ఆ టైంలో ఆ పని చేస్తేనే బాగుంటుంది. నైన్త్ వన్, స్టాప్ వెయిటింగ్ ఫర్ రైట్ టైం. రైట్ టైం అనేది ఏది ఉండదు. మీరు ఏదైతే స్టార్ట్ చేయాలనుకున్నారో దాని గురించి రీసెర్చ్ చేయండి, స్టార్ట్ చేయండి. అంతేకాని నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తా, ఫ్రెష్గా మండే నుండి స్టార్ట్ చేస్తా అని అనుకోకండి. మీరు అలా అనుకుంటారని మీకోసమే ఈ మోటివేషనల్ మండేని ఫ్రెష్గా స్టార్ట్ చేసి. లాస్ట్ వన్, లెట్ స్టార్ట్ న్యూ జర్నీ. పాస్ట్లో జరిగిందంతా కూడా మీకు ఏం గుర్తుకు లేదు, #గతం గతః. సో యాక్సెప్ట్ టుడే అండ్ స్టార్ట్ అగైన్. దిస్ పేజ్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీవన్, ఓన్లీ ఫర్ ద సీరియస్ పీపుల్. సో అది గైస్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీక్ సండే at 5 PM.